మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 మార్చి 14వ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది. పాల్గొన పౌర్ణమికే హోలీ పౌర్ణమి అని పేరు. ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఈ పాల్గొన పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది చాలా శక్తివంతమైన గ్రహణం. అయితే ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే చాలు, ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. ధనధాన్యాలకు మీకు సంవత్సరం అంతా కూడా లోటు అనేది రాదు. ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్. గ్రహణం ఎంతటి శక్తివంతమైనటువంటిదో మనందరికీ తెలిసినదే. గ్రహణం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలకు మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ గ్రహణం రోజున బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే చాలు, తరతరాలకు తరగని డబ్బు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, కోటీశ్వర్లుగా మారిపోతారు అని సిద్ధశాస్త్రం చెప్తుంది. బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి. బియ్యం అంటే అన్నపూర్ణాదేవితో సమానం. పూర్వకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు సాక్షాత్తు పరమశివుడు పొందినట్టు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి అన్నపూర్ణాదేవి నివసించేటటువంటి ప్రదేశం ఏది అంటే బియ్యం డబ్బా. కనుక ఆ బియ్యం డబ్బాలో ఈ గ్రహణం రోజున ఇది వేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారుతారు. సిరి సంపదలకు అస్సలు లోటు అనేదే ఉండదు. ఇక డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి. ధనం అనేది ఎప్పుడూ ఇంట్లో నిలకడగా ఉంటుంది. కష్టాలు తొలగిపోతాయి. ధనం అనేది ఇంట్లో నిల్వ ఉండాలి అన్నా, లేదా మన ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యం పుష్కలంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి. అందరి ఇళ్లలో బియ్యం తప్పకుండా ఉంటూ ఉంటాయి. కానీ కొంతమందికి డబ్బు అనేది సరిగ్గా లేకపోవటం వల్ల బియ్యం అనేవి ఇంట్లో ఉండవు. అలాంటి వారికి కూడా బియ్యం అనేవి ఇంట్లో ఉండాలి అన్నా, బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్నా, చేతిలో డబ్బు ఉండాలి. చేతిలో డబ్బు ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అలానే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ఇవన్నీ మరి ఉండాలి అంటే మనం తప్పకుండా ఈ యొక్క గ్రహణం రోజున బియ్యం డబ్బాలు ఇది వేస్తే సరిపోతుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి గ్రహణం రోజు బియ్యం డబ్బాలు ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది. గ్రహణం అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ భయం అవసరం లేదు. అది ఆకాశంలో జరిగే చిన్న మార్పు అంతే. ఇక ఈ చంద్రగ్రహణం 2025 మార్చి 14 శుక్రవారం రోజు ఏర్పడబోతోంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చి 14 ఉదయం 10:40 ప్రారంభమై మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. మొత్తం 3:30 పాటు ఈ గ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట చంద్రుడు మనకు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు. కనుక మనకు ఎటువంటి సూతక కాలం వర్తించదు. కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. గర్భిణీలకు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. పాటించినా తప్పేమీ కాదు. ఇది గ్రహణ వివరణ. ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీ ఇంట్లో దరిద్రం బయటకు పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక పౌర్ణమి రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణములన్నిటిలోకెల్లా ఈ పౌర్ణమి చాలా గొప్పది. ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు ముల్లంగిని తినకూడదని శాస్త్రాల్లో ఉంది. కనుక ఈ పౌర్ణమి రోజున ఎవ్వరూ కూడా ముల్లంగిని తినవద్దు. కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది.
ఈ విధంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తువులు ధరించినా తప్పు లేదు. కానీ ఈ ఒక్కరోజు బ్లూ కలర్లో ఉండే దుస్తులు మాత్రం వేసుకోవద్దు. కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, తరతరాలకు తరగని డబ్బు వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ముందుగా ఒక వస్త్రాన్ని తీసుకోండి. ఒక పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి. అందులో 9 వక్కలను వేయండి. 9 వక్కలతో పాటు 2 నల్ల యాలుకలు, 2 గవ్వలను కూడా వేయండి. కొద్దిగా పసుపు, కుంకుమ, కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూట లాగా కట్టండి. అలా కట్టిన తర్వాత దానిని బియ్యం డబ్బాలో వేయండి. ఇక గ్రహణమైన మరుసటి రోజు ఉదయాన్నే ఆ మూటను తీసుకుని వెళ్ళి ఏదైనా ఆలయంలో ఉన్నటువంటి చెట్టుకు దానిని కట్టేసి మీ మనసులో ఉండే కోరిక చెప్పుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రాలు తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోయి అష్టదరిద్రాల నుండి విముక్తిని పొంది అదృష్టాన్ని పొందుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది. బియ్యానికి మన తలరాతను మార్చేసే శక్తులు ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటాయి. ఆ బియ్యం అనేవి లేకపోతే మానవ మనుగడ అనేది కొనసాగదు. ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా, ఎంత బంగారము వెండి ఉన్నా, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా, కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్న, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్న సాధ్యమవుతుంది. మరి ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ వంటిది లేకుండా, దుమ్ము, ధూళి, బూజు లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమఃశివాయ అనుకొని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇక బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి. కనుక బియ్యాన్ని, బియ్యం రమ్ములను, బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిశలో పెట్టుకోవాలి. నైరుతి దిశలో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న మూటను వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఈరోజు చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ధనధాన్యాలకు లోటు లేకుండా జీవించవచ్చు. బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. చేతి నిండా ధనం నిలుస్తుంది. ఈ తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు. కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమి గ్రహణం రోజు ఈ బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. మన హిందూ సాంప్రదాయంలో ఆవుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకంగా పాల్గొన్న పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, దరిద్రాలు, కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది.
ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలను తినిపించండి. అంటే గడ్డి, తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, చుక్కకూర, ఇలా ఏవో ఒక ఆకుకూరలను తినిపించండి. ఇలా తినిపించడం వలన మీకు ఉన్న కష్టాలు, ఆరోగ్య సమస్యలు, జాతక దోషాలు అన్నీ పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి, దరిద్రాలు పోతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఆవుకు ఆకుపచ్చ కూరలను తినిపించండి. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తినిపిస్తే మీ సుడి తిరిగిపోతుంది. బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. తేన ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద, ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి.
ఒక కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు నీళ్లను, పొడులను చల్లుకోవటం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి. ఆ సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తోంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది. తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే, మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు. అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవటం వల్ల ఈ సోమరితనం పోతుంది. ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవటం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం వంటివి మనసుకు ఆనందాన్నిస్తాయి. అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రతి మానవుడు ఆకాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదారాస్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి.
కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు నీళ్లను పొడులను చల్లుకోవటం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి. ఆ సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తోంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది. తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు. అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవటం వల్ల ఈ సోమరితనం పోతుంది. ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవటం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. హోలీ పండుగలో రంగులకు ప్రముఖ పాత్ర ఉంది. పూర్వం ఈ పండుగకు ఉపయోగించే రంగులను సాంప్రదాయబద్ధంగా తయారు చేసేవారు. ఇవి కళ్ళల్లోకి పోయినా పెద్దగా హాని కలిగించేవి కావు. అయితే ఇప్పుడు లభించే రంగుల్లో హానికరమైన రసాయనాలు, విషపూరితమైన పదార్థాలు కలుపుతూ ఉన్నారు. ఇవి శరీరం మీద పడి వెంటనే చర్మం ఎర్రబారటము, దద్దుర్లు రావటము, తిమ్మిరి తదితర బాధలు కలుగుతాయి. ఈ రంగులు కళ్ళల్లో పడితే పాక్షికంగా లేదా శాశ్వతంగా కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే రంగుల ఎంపిక విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. పురాతన కాలంలో హోలీ ఆడేటప్పుడు సేంద్రియ రంగులు ఉపయోగించేవారు. మన తాతలు ముత్తాతలు అప్పట్లో హోలీ ఆడడానికి పసుపు రంగు కోసం పసుపు పొడిని, ఆకుపచ్చ రంగు కోసము ఆకులను ఉపయోగించేవారు. అలాగే ఎండిన పువ్వులతో, మోదుగ పువ్వులతో రంగులను తయారు చేసేవారు. ఈ రంగులతో హోలీ ఆడటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని చల్లుకోవటం వల్ల శరీరం శుభ్రపడుతుంది. ఆ రంగులను శరీరానికి పూయటం వల్ల చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా ట్యాన్ తొలగిపోతుంది. ఆ రోజుల్లో మందారము, గంధము, దానిమ్మ, కుంకుమ, గోరింట, బిల్వ ఆకులు, బంతి పువ్వు, జకరండ, మోదుగ పువ్వులు వంటి వాటితో హోలీ రంగులను తయారు చేసేవారు. కనుక వీలైతే ఇంటి దగ్గరే రంగులు లేదా రంగు నీళ్లు తయారు చేసుకుని వాటితో హోలీ పండుగ చేసుకుంటే చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.